నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పోలవరం పరిస్థితిపై ఏపీ సర్కార్ శ్వేతపత్రం జగన్ విధ్వంసంతో నిర్మాణం కంటే మరమ్మతులే కష్టంగా మారాయన్న చంద్రబాబు నిర్మాణ సంస్థను మార్చడం వల్ల 4 రకాలుగా నష్టం జరిగిందన్న సీఎం కేంద్రం తోడ్పాటుతో మళ్లీ పట్టాలెక్కిస్తామని స్పష్టీకరణ ఏపీలో 3 సీనియర్ ఐపీఎస్ల బదిలీ ఏసీబీ డీజీగా అతుల్ సింగ్ సిఐడి అదనపు డీజీగా రవిశంకర్ ఐఎన్ఆర్ నియామకం తెలంగాణలో రైతు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు బంగారంపై అప్పులకు వర్తించదన్న రేవంత్ తరువాత రైతు బంధుపై దృష్టి కేబినెట్ విస్తరణ పీసీసీ చీఫ్ ఎంపికపై చర్చిస్తున్నట్లు రేవంత్ వెల్లడి కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికే మంత్రి పదవులు ఇస్తామని స్పష్టీకరణ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లోని గ్లాస్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం 5 కార్మికులు మృతి మరో 10 మందికి తీవ్ర గాయాలు నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలపై దద్దరిల్లిన పార్లమెంట్ సత్వర చర్చకు విపక్షాల పట్టు ఉభయ సభల్లో సాగని కార్యకలాపాలు రేపే T20 ప్రపంచ కప్ తుది పోరు అమీతుమీకి సిద్ధమైన భారత్ దక్షిణాఫ్రికా వరుస విజయాలతో జోరు మీదున్న ఇరు జట్లు ప్రస్తుత పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కంటే మరమ్మతులే కష్టమైన పని అని సీఎం చంద్రబాబు వెల్లడించారు పోలవరం ప్రస్తుత స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన 2014 నుంచి 2019 వరకు తాము పడిన శ్రమని జగన్ గోదావరిలో కలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ తన మూర్ఖత్వంతో నిర్మాణ సంస్థను మార్చడం వల్ల ప్రాజెక్టుకు 4 రకాలుగా నష్టం జరిగిందని వ్యయం 38% పెరిగిందని వివరించారు కేంద్రం తోడ్పాటు నిపుణుల సహకారంతో ప్రాజెక్టులో సమస్యలు సవాళ్లను అధిగమిస్తామని చెప్పారు గత 5 ఏళ్లుగా వైకాపా చేసిన విధ్వంసానికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టాలను ప్రజలకు వివరిస్తామన్న సీఎం చంద్రబాబు మొదట పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు వాస్తవ పరిస్థితుల్ని ప్రజల ముందుంచి దుష్ప్రచారాలకు చెక్ పెట్టేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని తెలిపారు 2014 నుంచి 2019 వరకు జరిగిన పనులు జగన్ హయాంలో జరిగిన విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు పోలవరాన్ని జగన్ ధ్వంసం చేయడం జాతికి చేసిన విద్రోహంగా అభివర్ణించారు ప్రాజెక్టు అథారిటీ మాటల్ని పెడచెవిన పెట్టి రివర్స్ టెండరింగ్ పేరుతో ఏజెన్సీలను మార్చారని చంద్రబాబు గుర్తు చేశారు ప్రాజెక్టులు ఏముంది ఇది ఎన్ని నీళ్లు వస్తాయి పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా కనీసం విజిట్ చేయకుండా ప్రమాణ స్వీకారం చేస్తానే పనులు నిలిపేశాడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పనిచేసే ఏజెన్సీలు తీసేశాడు ఆఫీసర్లు తీసేశాడు డయాఫామ్ వాల్ దెబ్బతిన్న 2 ఏళ్ల తర్వాత తెలుసుకున్నటువంటి ఒక బ్లైండ్ గా 2 ఇయర్స్ తర్వాత మెలుకునే పరిస్థితికి వచ్చింది 3 మేజర్ డ్యామేజ్ జరిగాయి కాంక్రీట్ వర్క్లు మాత్రం స్పిల్వే మిగిలింది డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది కాఫర్ డ్యాములు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ 2 డ్యామేజ్ అయినాయి గైక్ బెండ్ డ్యామేజ్ అయింది గ్యాప్ 1 ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి వచ్చేది అది కూడా 3/4 కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఎంత డ్యామేజ్ జరిగిందంటే డయాఫామ్ వాల్ 2018లో 436 కోట్లకు పూర్తి చేశాం ఇప్పుడు డయాఫామ్ వాల్ రిపేర్ల కోసం దాని ఖర్చు 447 కోట్లు అది రిపేర్ చేస్తాం అప్పటికి పర్మనెంట్ గా సొల్యూషన్ వచ్చిందంటే మేము చెప్పలేమంటున్నారు అది కాకుండా ప్యారలల్ గా ఇంకొక కొత్త డయాఫామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు మళ్ళీ 2 సీజన్లు కావాలి అది కూడా సక్రమంగా చేస్తే 2 లేకపోతే 3-4 సీజన్లు అవుతుంది తెలుగుదేశం హయాంలో పోలవరాన్ని 72% పూర్తి చేస్తే వైకాపా పాలనలో 3.84% పనులే జరిగాయని చంద్రబాబు వెల్లడించారు ఏజెన్సీని మార్చకపోతే 2020 నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేదన్న ఆయన జగన్ నిర్లక్ష్యంతో 4,900 కోట్ల నష్టం జరిగిందని సీఎం తెలిపారు ఖర్చు 11,722 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో వీళ్లు ఖర్చు పెట్టింది 4,100 కోట్లు 72% అయితే 3.84% పనులు పూర్తి చేశారు పెంచారు కేంద్రం ఇచ్చిన డబ్బులు మేమున్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు మనం పెట్టి పనులు చేశాం ఆ 4,000 కోట్లు రియంబర్స్ చేశారు అదనంగా అయిందని డబ్బులు ఇచ్చారు ఇచ్చిన డబ్బుల్లో 3,345 కోట్లు వేరేదని డైవర్ట్ చేసి నిధులు కొరత కూడా ఒకటి తీసుకొచ్చాడు మళ్ళీ పిచ్చి కుక్క అని అరిసి మంచి కుక్కను చంపేసినట్టు ఒక మంచి ప్రాజెక్ట్ ని అవినీతి జరిగిందని నెపం పెట్టి ప్రాజెక్ట్ ని మొత్తం కూల్చేసే పరిస్థితికి వచ్చాడు
ఒక దుర్మార్గమైన చర్య ఇది. పోలవరాన్ని చూస్తే తనకు కన్నీళ్లు వచ్చాయన్న సీఎం మరమ్మతులపై సిడబ్ల్యూసీనే చేతులు ఎత్తేసిందన్నారు. అందుకే కేంద్రం అంతర్జాతీయ నిపుణులతో కమిటీ వేసిందని తెలిపారు. అమెరికా, కెనడా నిపుణుల అధ్యయనం తర్వాత ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్తామన్న ఆయన పోలవరాన్ని ఎంతకాలంలో బాగు చేస్తామో నిపుణులే తేల్చాలని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏ పరిస్థితి వచ్చిందంటే కేంద్రం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇన్వైట్ చేసింది. అమెరికా నుంచి 2, కెనడా నుంచి 2 ఎక్స్పర్ట్స్ ని పెట్టి ఎవ్రీ మంత్ 10 days ఇక్కడ ఉండి అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇమ్మని, ఎట్లా కాఫర్ డ్యామ్ని రెక్టిఫై చేయాలి, డయాఫామ్ వాల్ ఏ విధంగా ఇచ్చేయాలి, ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఏంటి, వాళ్ళందరితో రికమెండేషన్లు తీసుకుని ముందుకు పోవాలని ఉద్దేశంతో పిలిచారు. ఈ మంత్ కానీ ఫస్ట్ వీక్ కానీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా అధ్యయనం చేసిన తర్వాత కొంత క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడుండే సిడబ్ల్యూసి చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా పెట్టి వాళ్ళు కూర్చొని, ఎందుకంటే బిగ్ ఇష్యూ సేఫ్టీ ఇష్యూ, అలాంటి సేఫ్టీ ఇష్యూస్ కాంప్రమైజ్ అయితే ఇబ్బంది వస్తున్న ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలిచారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఏం చేయాలో మనం ఆలోచించడానికి ఇది వస్తుంది. జగన్ పాపాలు ఏపీని ఎంతకాలం వెంటాడతాయో కాలమే చెప్పాలన్న చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులపై 2వ శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 3 సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సిపి రవిశంకర్ అయ్యన్నార్ను బదిలీ చేసి సిఐడి అదనపు డీజీగా నియమించింది. ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీ అతుల్ సింగ్ను బదిలీ చేసి ఏసీబీ డీజీగా నియమించింది. శాంతి భద్రతల అదనపు డీజీ శంఖభద్ర బాగ్చీని అక్కడి నుంచి విశాఖ సిపిగా బదిలీ చేసింది. ఈ 3 ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో రైతు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామన్న సీఎం బంగారంపై తీసుకున్న వాటికి వర్తించదని ఢిల్లీలో చెప్పారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్ష ఎంపికపై చర్చలు మొదలయ్యాయన్న ఆయన కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికే మంత్రి పదవులు దక్కుతాయన్నారు. పార్టీ ఫిరాయింపులు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా ఇష్టాగోష్ఠిలో పలు అంశాలపై మాట్లాడారు. రైతు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు. రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందన్న సీఎం పాస్ పుస్తకం ఆధారంగా మాఫీ చేస్తామని తెలిపారు. పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని, బంగారంపై తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదన్నారు. రుణమాఫీ తర్వాత రైతు బంధు, ఇతర పథకాలపై దృష్టి పెడతామని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్న సీఎం మరో 1 లక్ష కోట్ల వరకు పెండింగ్ బిల్లులు ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకునే పనిలో ఉన్నామన్న ఆయన కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. గతంలో 7 నుంచి 11% వడ్డీ వరకు రుణాలు తెచ్చారని, కేంద్రంతో చర్చలు జరిపి వడ్డీ శాతాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 1% వడ్డీ తగ్గినా నెలకు 700 కోట్ల భారం తగ్గుతుందని చెప్పారు. అవసరమైతే తక్కువ వడ్డీకి ఇచ్చే వారి నుంచి తీసుకుని ఎక్కువ వడ్డీకి తెచ్చిన అప్పులు తీర్చేస్తామన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టి సారించామన్న సీఎం బడ్జెట్ కు ముందే రాష్ట్రానికి కావాల్సిన నిధులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఎక్కువ నిధులు పొందే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలుంటాయన్న ఆయన బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని, ఊహాజనిత లెక్కలు ఉండకూడదని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. తెలంగాణలో విద్యుత్ కొరత లేదన్న రేవంత్ పంపిణీలో మాత్రమే అంతరాయాలున్నాయని తెలిపారు. ఏటా జరిగే నిర్వహణ పనుల వల్లే అంతరాయం ఏర్పడిందని చెప్పారు. ధరణిలో లోపాలు సరిచేసే పనిలో ఉన్నామన్న రేవంత్ కంప్యూటరైజ్ చేయాలా, మాన్యువల్ పద్ధతి పాటించాలా అనేది అసెంబ్లీలో చర్చించాక నిర్ణయం ఉంటుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగిందన్న ఆయన ఆక్యుపెన్సీ రేషియో 30% నుంచి 80%కి పెరిగిందన్నారు. ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయని, గత అప్పులతో సంబంధం లేకుండా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లాభాలతో ఆర్టీసీ నడుస్తోందని చెప్పారు. టీజీఆర్టీసీకి ప్రతి నెల 350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తోందని వివరించారు. ఉచిత పథకాలను తప్పుపట్టడం సరికాదన్న సీఎం అవసరం ఉన్నవారికే సంక్షేమ పథకాలు అందాలని, సంపన్నులకు కాదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ 10 ఏళ్లలో 16 లక్షల కోట్ల మేర కార్పొరేట్లకు మాఫీ చేస్తే ఎవరూ ప్రశ్నించలేదని, మహిళలు, రైతులు, పేదలకు ఇస్తే మాత్రం తప్పుపడుతున్నారని ఆక్షేపించారు. మరోవైపు మండలాలు, రెవెన్యూ డివిజన్ల అంశంపై అసెంబ్లీలో చర్చించి బడ్జెట్ సమావేశాల తర్వాత కమిషన్ నియమిస్తామన్నారు. బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టుతో పూర్తవుతుందని, కొత్త వారిని నియమించాక కులగణన చేస్తామన్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష ఎంపికపై చర్చలు మొదలయ్యాయన్న సీఎం ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ బీ ఫారంపై గెలిచిన వారికే మంత్రి పదవుల్లో స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. పీసీసీ ఎంపికలో సామాజిక న్యాయం తప్పనిసరిగా ఉంటుందన్న రేవంత్ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, ఈబీసీలో ఎవరినైనా ఎంపిక చేయవచ్చని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో భారాస ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చేవెళ్ల భారాస ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. యాదయ్య చేరికతో కాంగ్రెస్లో చేరిన భారాస ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది. గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి భారాస నుంచి గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీని వీడి దొంగల్లో కలిసే వాళ్ల విషయంలో బాధ లేదని, అంతకన్నా మెరుగైన మెరికల్ లాంటి యువ నాయకులను పార్టీ తయారు చేస్తుందని భారాస అధినేత కేసీఆర్ తెలిపారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. పార్టీ నుంచి వెళుతున్న నాయకుల విషయంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ సాధించిన పార్టీకి ఇది ఒక లెక్కే కాదన్నారు. ఒకరు పోతే 10 మందిని పార్టీయే తయారు చేస్తుంది తప్ప నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరన్నారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా మిగిలి ఉన్నాయన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకుముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన కేసీఆర్ పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించలేదని తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. కమిషన్ చైర్మన్కు ఉన్న అధికారాల మేరకే మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేశారని వివరించారు. విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేయడం సహా తనకు కమిషన్ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్ విచారణ అర్హతపై హైకోర్టు విచారణ కొనసాగించింది. ఈ విచారణలో కేసీఆర్ పిటిషన్కు విచారణ అర్హతే లేదన్న ఏజీ, కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎలాంటి వివాదాస్పద అంశాలు మాట్లాడలేదన్నారు. ఎక్కడా పక్షపాతంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో అనుమానాలు ఉంటే కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చని భారాసనే అసెంబ్లీలో సూచించిందని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. కమిషన్ ఇప్పటికే 15 మందిని విచారించిందని, అందులో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు కూడా ఉన్నట్లు వివరించారు. కమిషన్ ఇచ్చిన ప్రకటన మేరకు చాలా మంది సాక్ష్యాలు సమర్పించారని ఏజీ తెలిపారు. ఆ సాక్ష్యాలపై వివరణ ఇవ్వాలని కమిషన్ కేసీఆర్కు ఈ నెల 19న మరో నోటీసు జారీ చేసినట్టు తెలిపారు. ఈ పిటిషన్పై కేసీఆర్ నిన్న వాదనలు వినిపించగా ఇవాళ ఏజీ వాదనలు వినిపించారు. తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ అంశంపై పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టగా జూలై 1కి వాయిదా పడింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే నిరసనకు దిగిన ప్రతిపక్షాలు నీట్ అంశంపై చర్చకు డిమాండ్ చేశాయి. ఇందుకు స్పీకర్ అనుమతించనందున ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ పరిస్థితిలో మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేసిన స్పీకర్ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేనందున సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. విపక్ష ఎంపీల నినాదాలతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ దశలో మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడిన సభ తర్వాత 2 వరకు వాయిదా పడింది. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఐటీఓ వద్ద రోడ్లపై మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరి వాహనాలు ముందుకు కదల్లేదు. యమునా నగర్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అరబిందో రోడ్, గోవిందపురి, తీన్మూర్తి మార్గ్ చెరువులను తలపించాయి. మింటో రోడ్లో ఓ ట్రక్కు పూర్తిగా నీట మునిగింది. చాలా మంది పాఠశాల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. మూల్చంద్ ఏరియాలో అంబులెన్స్ సహా కొన్ని వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. సాకేత్ మెట్రో వద్ద వాహనాలు పూర్తిగా నీట మునిగాయి. చాలా కాలనీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గత 24 గంటల్లో సఫ్దార్జంగ్ వద్ద దాదాపు 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ విభాగం తెలిపింది. అటు ఢిల్లీ విమానాశ్రయం 1వ టెర్మినల్ పైకప్పు కూలగా ఓ వ్యక్తి చనిపోయాడు. మరో 4 గాయపడ్డారు. పైకప్పు కింద ఉన్న కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే అక్కడకు చేరుకున్న ఢిల్లీ అగ్నిమాపక దళం సహాయ చర్యలు చేపట్టింది. టెర్మినల్ 1 నుంచి అన్ని విమాన సర్వీసులను నిలిపివేసిన అధికారులు 2, 3 టెర్మినల్స్కు మార్చారు. అటు విమానాశ్రయం వద్ద పరిస్థితిని పరిశీలించిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు క్షతగాతులను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ శివారు షాద్నగర్లోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో కంప్రెషర్ పేలి 5 కార్మికులు మృతి చెందగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గాయపడిన కార్మికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కంప్రెషర్ పేలుడుతో పరిశ్రమలో భీతావహ వాతావరణం నెలకొంది. బాధితులంతా వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన శ్రామికులే కాగా వారి బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద బాధితులను ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యం ఆదుకోవాలని బాధితుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో కుక్కలు రెచ్చిపోతున్నాయి. ఇస్నాపూర్, ముత్తంగిలో చిన్నారులపై దాడి చేయగా ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇస్నాపూర్లోని ఓ వెంచర్ వద్ద బీహార్ నుంచి వచ్చిన బాల్కన్ ఆయన భార్య, ముగ్గురు చిన్నారులతో కలిసి ఉంటూ మేస్త్రి వద్ద కూలీ పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు బిశాల్ బహిర్భూమికి వెళ్లగా 3 కుక్కలు ఆ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేశాయి. చుట్టుపక్కల ఉన్నవారు చూసి వెళ్లేసరికి బాలుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో ఘటనలో ముత్తంగిలో భార్యాభర్తలు పనిచేసుకుంటుండగా ఇంట్లోని 7 నెలల స్వాతి అనే చిన్నారిని కుక్క కరిచింది. చిన్నారి తీవ్రంగా గాయపడటంతో నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి 18 లక్షలు పోగొట్టుకున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి డబ్బులను కేవలం 11 నిమిషాల్లోనే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు తిరిగి అతనికి అందేలా చేశారు. హైదరాబాద్ అంబర్పేటలో నివాసం ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఈ నెల 27న ఫెడెక్స్ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. అతని ఆధార్ కార్డు ఉపయోగించి ముంబై నుంచి ఇరాన్కు డ్రగ్స్ కొరియర్ అవుతున్నట్లు సైబర్ నేరగాళ్లు తెలిపారు. ఓ నకిలీ ఎఫ్ఐఆర్ కూడా పంపించి కేసు నమోదైందని చెప్పారు. అతని అకౌంట్లో ఉన్న డబ్బులను పంపిస్తే ఆర్బీఐ నిబంధనల ప్రకారం వెరిఫై చేసి తిరిగి పంపిస్తామని నమ్మించారు. తన అకౌంట్లో డబ్బులు లేవని, కొంత సమయం కావాలని బాధితుడు కోరగా పర్సనల్ లోన్ తీసుకుని తమకు డబ్బులు పంపించాలని ఒత్తిడి చేశారు. బాధితుడు 18 లక్షల రూపాయల లోన్ తీసుకుని సైబర్ నేరగాళ్ల అకౌంట్కు పంపించాడు. డబ్బులు పంపిన తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అక్కడ డ్యూటీ కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్ వెంటనే బ్యాంక్ సిబ్బందితో మాట్లాడి ఆ నగదును బ్లాక్ చేయించాడు. 11 నిమిషాల వ్యవధిలో ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో కానిస్టేబుల్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత అభినందించారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లనున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని నివాసం నుంచి పవన్ రోడ్డు మార్గంలో కొండగట్టుకు వెళతారని జనసేన నేతలు వివరించారు. పవన్ దీక్షలో ఉన్నందున అభిమానులు సహకరించాలన్న జనసేన ప్రచార కమిటీ చైర్మన్ ఆర్కే సాగర్ పార్టీ తరపున బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. దర్శనం తర్వాత హైదరాబాద్ చేరుకోనున్న పవన్ తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారని సాగర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ వీసీలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా కిషోర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానమణి కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఉన్నత విద్యాశాఖ మౌఖిక ఆదేశాలతో వీసీ జ్ఞానమణి రాజీనామా చేశారు. గత 5 ఏళ్లలో ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి వర్సిటీని భ్రష్టు పట్టించారని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వీసీ ఛాంబర్ను, వర్సిటీని వైకాపా కార్యాలయంగా మార్చేశారని, ఆ పార్టీ పెద్దల కనుసన్నల్లోనే పనిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2029లో కూడా భారీ మెజార్టీతో పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా పనిచేస్తానని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యకర్తల సంక్షేమానికి, ప్రభుత్వంతో సమన్వయానికి కృషి చేస్తానని చెప్పారు. పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు చాలా కష్టపడ్డారన్న ఆయన కార్యకర్తలపై రాజకీయ ప్రేరేపిత కేసులు ఉంటే 3 నెలల్లో తొలగిస్తామని చెప్పారు. విజయవాడలో గురువారం రాత్రి నడి రోడ్డుపై జరిగిన హత్య కలకలం రేపింది. బృందావన్ కాలనీలోని సింధు భవన్ వద్ద కిరాణా షాపు వ్యాపారి శ్రీరామ్ ప్రసాద్ను మణికంఠ అనే యువకుడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. శ్రీరామ్ ప్రసాద్ కుమార్తె దార్శిని ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతోంది. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠకు ఇన్స్టాలో దార్శినితో పరిచయం ఏర్పడింది. 4 ఏళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన శ్రీరామ్ ప్రసాద్ కుమార్తెను మందలించాడు. తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించాడు. కొద్ది రోజులుగా దార్శిని అతన్ని పక్కన పెడుతూ వస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలన్న ప్రతిపాదనను దార్శిని తిరస్కరించడంతో మణికంఠ పగ పెంచుకున్నాడు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో శ్రీరామ్ ప్రసాద్ దుకాణాన్ని మూసేసి కుమార్తెను తీసుకుని ఇంటికి బయలుదేరారు. పగతో రగిలిపోతున్న మణికంఠ కత్తి తీసుకుని దుకాణ సమీపంలో దారి కాచి తండ్రి కూతుళ్ల స్కూటర్పై వస్తుండగా ఎదురుగా వెళ్లి బైక్తో ఢీకొట్టాడు. కింద పడిపోయిన శ్రీరామ్ ప్రసాద్పై కత్తితో వేటు వేశాడు. రోడ్డుపై పడిన తండ్రిని దార్శిని పక్కకు తీసుకువెళ్లి కూర్చోబెట్టినా విచక్షణారహితంగా నరికాడు. తనతో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని దార్శిని హెచ్చరించాడు. దార్శిని అరుపులు విన్న స్థానికులు అక్కడకు రాగానే మణికంఠ పరారయ్యాడు. శ్రీరామ్ ప్రసాద్ను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మణికంఠను అదుపులోకి తీసుకున్నారు.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు బెయిల్ లభించింది. ఈ కేసులో సోరెన్కు బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారిక రికార్డులను తారుమారు చేయడం, కల్పిత లావాదేవీలు, నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని సంపాదించారని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో జనవరి 31న సోరెన్ ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ను మే నెలలో సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాజాగా సోరెన్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్టెల్ తమ వినియోగదారుల జేబుకు చిల్లు పడే నిర్ణయాలు తీసుకున్నాయి. జియో తన టారిఫ్లపై 12.5% నుంచి 25% వరకు పెంచనున్నట్లు ప్రకటించగా, ఎయిర్టెల్ 10 నుంచి 21% ధరలు పెంచనున్నట్లు తెలిపింది. రెండు సంస్థలు పెంచిన ధరలు జూలై 3 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి. ప్రతి వినియోగదారుడి నుంచి ₹300 ఆదాయం లక్ష్యంగా ధరలను సవరించినట్లు ఎయిర్టెల్ పేర్కొంది. అన్ని ప్లాన్లపై సగటున రోజుకు 70 పైసల చొప్పున పెంచినట్లు తెలిపింది. ప్రీపెయిడ్ సహా పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలను ఎయిర్టెల్ సవరించింది. ప్రస్తుతం నెలకు ₹179 ఉన్న ప్లాన్ ధరను ₹199కి, ₹265 ప్లాన్ ₹299కి, ₹299 టారిఫ్ ₹349కి పెరగనున్నాయి. జియో ప్లాన్లలో ప్రస్తుతం ₹239 ప్లాన్ ధర ₹299కు పెరగనుండగా, ₹299 టారిఫ్ ₹349కు చేరనుంది. 2020 ప్రపంచ కప్ తుది పోరు రేపు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా నిలిచిన ఇరు జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2013 తర్వాత ఒక్క ఐసీసీ టోర్నీ కూడా నెగ్గని భారత జట్టు ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని కృతనిశ్చయంతో ఉంది. గతేడాది వన్డే ప్రపంచ కప్లో వరుస విజయాలతో ఫైనల్ చేరిన భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ట్రోఫీని అందుకోవాలని భావిస్తోంది. సెమీస్ ఆడిన జట్టుతోనే ఫైనల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఓపెనర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ జట్టును కలవరపెడుతోంది. ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్లలో 10.71 సగటుతో 75 పరుగులు మాత్రమే చేసినప్పటికీ ఫైనల్లో కోహ్లీ ఉంటాడని రోహిత్ శర్మ చెప్పాడు. రోహిత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ ఫామ్లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. పేసర్లు బుమ్రా, హర్షదీప్ సింగ్ సత్తా చాటుతుండగా పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. స్పిన్ బౌలింగ్లో కులదీప్, అక్షర్ పటేల్, జడేజా రాణిస్తున్నారు. అటు తొలిసారి ప్రపంచ కప్లో ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా విజేతగా నిలవాలని ఆరాటపడుతోంది. భారత కాలమానం ప్రకారం ఫైనల్ మ్యాచ్ శనివారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.